నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రక్త పరీక్షలకు టీ హబ్ సిద్ధం. వనపర్తి జిల్లా నర్సింగయ్యపల్లిలో తెలంగాణ డయాగ్నోస్టిక్ డిస్ట్రిక్ట్ హబ్ను సందర్శించి అక్కడ పరిస్థితులను మీడియా సమావేశంలో బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ మాట్లాడారు. సక్రమంగా ఉద్యోగాలు చేయకపోతే సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రజల యొక్క ప్రభుత్వ ఆసుపత్రిని వినియోగించుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని ఈ సందర్భంగా అన్నారు. రిపోర్టింగ్ బై SR7 న్యూస్ టీవీ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్న మనం తెలంగాణ డయాగ్నోస్టిక్ డిస్ట్రిక్ట్ హబ్ టీ హబ్ అంటారు. దీని ఉద్దేశం ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ పిఎస్సిలో కానీ ఏదైనా ఓపీ చిట్టి మీద టెస్టులకు రాస్తే ఇక్కడ టెస్టులు చేయించుకొని పోవాలి. ఇది ఫ్రీగా సర్వీస్ చేయాలి. ఇక్కడ సిటీ స్కాన్ కానీ తర్వాత ఎక్స్రే కానీ తదితర సౌకర్యాలు కల్పించి ఆ రిపోర్ట్ కూడా 24 గంటలలోపు ఆ యొక్క పేషెంట్కు తర్వాత వాళ్ళకి డాక్టర్ కూడా అందజేయడం ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి టీ హబ్. ఇవాళ ఇక్కడ మాకు చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. బయోకెమిస్ట్రీ మిషన్ ఖరాబ్ అయింది. 2 నెలల నుంచి మాకు సేవలు అంతా లేవు. ఈ గవర్నమెంట్ డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ చిట్టీలు రాసి ప్రైవేట్ ల్యాబ్కి అమ్ముతారు. ఎందుకంటే ఆ ప్రైవేట్ ల్యాబ్కి అమ్మితే ఆ స్కానింగ్ కానీ ఎక్స్రే కానీ ఇలా కమిషన్ వస్తుంది. గతంలో కూడా బీసీ పొలిటికల్ చేసి అనేక పోరాటాలు చేసిన నా మీద కూడా ఎన్నో కేసులు పెట్టారు. అప్పుడున్నటువంటి మాజీ మంత్రి ప్రోద్బలంతోన అప్పుడున్న అధికారులు. ఎందుకంటే వైద్యం కోసం నేను కూడా ఎన్నోసార్లు అరెస్ట్ అయినా ఎన్నో కేసులు ఎదుర్కొ అయినప్పటికీ ప్రజల ఆరోగ్యం కోసం మేము పోరాడుతూనే ఉంటాం. ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఉంటాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫోటో ఉంది. ఇక్కడ కేసీఆర్ గారు, ద గ్రేట్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, తర్వాత హరీష్ రావు గారు. గవర్నమెంట్ వచ్చి నేనటికి 2 నెలలు అయింది. ఇవాళ December 4th 2025. 2023 December 3న తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైద్య శాఖ మంత్రిగా దామోదర్ రాజనరసింహ గారు అయిన తర్వాత వారి ఫోటోలు ఎందుకు కలుపుతలేవు అంటే ఇంత వివక్షణ, ఇంతకు సోయుందా లేదా? ఇంతకు అది డిఎంహెచ్ఓ కానీ తర్వాత ఈ యొక్క అధికారులకు మీరు ఇంతకు ఏం చేస్తున్నారా? మీరు డ్యూటీలో వస్తుంటారు, ఊపుకుంటూ వస్తుంటే దీన్ని బట్టి ఏంటంటే డ్యూటీలు చేసేలేదని అర్థమవుతుంది. నిజంగా మేము ఏదో ఫస్ట్ టైం వస్తేనే మాకు అది అనిపించిందంటే రోజు చేయడానికి ఎందుకు కనపడదు? ఒకటి, నువ్వు డ్యూటీ కన్నా రాకూడదు, సరిగా వస్తలేవు, లేకుంటే నీకు సోయానే ఉండకూడదు, 2 కావాలన్నా బదనాం చేయనికే, లేకుంటే ఈరోజు వీరిపైన గౌరవాన్న లేకుండా ఉండాలన్నదే మీ ఉద్దేశం ఉంటుంది. మూడింటి ఏదన్నా ఒకటి. మాకేమనిపిస్తుంది అంటే ముఖ్యమంత్రి గారి మీద మీకు గౌరవం లేదా? హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ అంటే మీకు లెక్క లేదా? అరే వాళ్ళు ఇంత మంచిగా వైద్యం కోసం ఆలోచిస్తుంటే ఈరోజు ప్రోటోకాల్ కదా, మినిమం ప్రోటోకాల్ కదా ప్రభుత్వ ఆఫీసులలో. ఏ కార్యాలయం చూసిన వాటి ఫోటోలు ఉంటాయి కదా, మరి ఇక్కడ ఎందుకు మినహాయింపు అయింది హెల్త్ డిపార్ట్మెంట్? కలెక్టర్ గారు దీని మీద ఏం చెప్తారు? మరి ఎవరిని సస్పెండ్ చేస్తారో చేయాలి. బాధ్యులను కంపల్సరీ సస్పెండ్ చేసే వరకు ఈరోజు మేము వదిలిపెట్టాం. ఎందుకంటే ఈరోజు ఇంత ముఖ్యమంత్రి అంటే లెక్కలు తింతనమైంది. ఒక పాలమూరు జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి ఇంత లెక్కలు తింటారా మీకు? అదేవిధంగా ఇక్కడ మిషనరీలు ఉన్నాయి. ఎంత లక్షలాది రూపాయలు పెట్టి మిషన్లు తెచ్చి ఇక్కడ పడేసిండ్రు. వెనక జనరేటర్ పనిచేస్తలేదు. ఆ జనరేటర్ 15 లక్షలు పెట్టి తెచ్చిండంట 2 నెలల కింద. అది నడపక అది బంద్ అయింది. దాని ఎస్టిమేట్ 66,000 అంట. చెడిపోయి 6 నెలలు అయింది. అది హైదరాబాద్ పంపితే ఇంతవరకు ఎస్టిమేట్కు శాంక్షన్ కాలేదు. మరి కరెంటు పోతే సిటీ స్కాన్ ఆగుతుంది. సేవలు లేవు. 2 నెలల నుంచి ఆ బయోకెమిస్ట్రీ మిషన్ చెడిపోయి మామూనార్కు 2-3 రోజులు అవుతుందని చెప్పి అందరు బయటకు ప్రైవేట్లో రెఫర్. ఇదే ఉద్దేశం బాగుంది సఖి అని డాక్టర్లు బయటికి రావడము, వాళ్ళ వేలాది రూపాయలు సొమ్ము చేసుకోవడం ఈరోజు పేద ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంది. దీనిపైన ఎవరైనా ఆలోచిస్తున్నారా? ప్రజాప్రతినిధులు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. స్థానిక ఎమ్మెల్యే గారు, మీరు ఒకసారి చూడండి, ఇక్కడ వైద్యం పట్ల కానీ ఒకసారి సమీక్ష చేయండి. మీరు ఒకసారి విజిట్ చేయండి, ఆకస్మిక తనిఖీలు చేయండి. మీకు ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తాయి కదా. ఇక్కడ గవర్నమెంట్ ఫోటో లేదంటే ఎందుకండి? ఇక్కడ ఉన్నది ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ ఉన్నాడు, ఒక శాడ్ చైర్మన్ ఉన్నాడు. ముగ్గురు ఉండి మీరు ఏం లాభం అంటే ఒక గవర్నమెంట్ ఆఫీసులకి ఫోటో లేకపోతే ఎట్లా అండి? అర్థంగా చూసుకోరా అంటే మీరంటే భయం లేదు అధికారులకు, లేకుంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు? అందుకే చెప్తా ఉన్నా, జిల్లా కలెక్టర్ వెంటనే దానికి బాధ్యులను సస్పెండ్ చేయాలి. 24 గంటల ఆ బోర్డు కూడా తీసేయాలి. లేకుంటే బడ్జెట్ లేదంటుంటారు. బడ్జెట్ లేకుంటే మేమని ఇస్తాం. ఒక 400-500 ప్లేస్కి అయితే తీసుకొచ్చి మనిషికో 10 రూపాయలు వేసుకొని తీసుకొచ్చి పెడదాం. మరి మాకే సిగ్గు అనిపిస్తుంది అది. కాబట్టి దీంట్లో ఎక్కువ కూడా డ్యూటీకి వస్తలేరనే సమాచారం కూడా అంతా ఉంది. అంతా 2 రోజులకు 3 రోజులకు ఒకసారి వచ్చుకుంటా నామమాత్రంగా డ్యూటీలు పెడుతున్న ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి వాటి మీద కంప్లీట్గా దృష్టి సారించి ఈ యొక్క వైద్య సేవలు మెరుగుపరచాలని చెప్పి ప్రభుత్వానికి, తర్వాత అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి మేము కోరుతా ఉన్నాం.